స్పెషల్ బాగున్నారా? ఈ సంక్రాంతి స్పెషల్గా నేను మా అత్తగారు ఊరు వెళ్తున్నాను. సో అక్కడ ఈ ఫెస్టివల్కి ముగ్గుల పోటీలు, తర్వాత ఇంట్లో సెలబ్రేషను సంక్రాంతికి అక్కడ బాగా చేస్తారు. సో ఆ వీడియోని నేను మొత్తం మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను. సంక్రాంతి స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, ఓకేనా? సో ఇంకా మేము జర్నీకి బయలుదేరామండి. లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ చేసేసుకున్నాము. మీతో సే హాయ్. ఏవి లగేజెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా మేము ఊరు వెళ్ళటానికని రెడీ అయిపోయాము. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. జర్నీలో వెళ్తున్నాం అన్నమాట. సో మధ్యలో బ్రేక్ కోసమని ఒక దగ్గర స్టే అయ్యాము. ఇదే మనం భోజనానికని మేము 7 స్టార్ హోటల్ అని ఉంటుంది కదండి, ఆన్ ద వేలో అక్కడ కూడా సంక్రాంతి సంబరాల ఈవెంట్ ఇది జరుగుతుంది. సో అక్కడ కూడా మేము కొన్ని షూట్ చేశాను. సో ఫైనల్గా మేము అక్కడ స్పెషల్ ఏంటంటే ఫెస్టివల్కి మనకు అరిసెలు, లడ్డూలు కూడా మనకు వచ్చే కస్టమర్స్ అందరికీ వాళ్ళు ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, తింటున్నాం అన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ 7 స్టార్ హోటల్లో సంక్రాంతి సంబరాలు స్పెషల్గా ఈ హోటల్లో మ్యాజిక్ షో జరుగుతుందంటండి. చాలా బాగుంటుంది, ఒకసారి చూసేద్దాం పదండి. కొంచెం చప్పట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నామండి. చిల్డ్రన్ వావ్ సూపర్ కదా. ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారండి కైట్స్తో. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈవెంట్కి వెళ్ళే ముందు మనము కంపల్సరీ మధ్యలో స్టే అవుతాం కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారు. ఇక్కడ దుర్యోధనుడి గెటప్లో కూడా చాలా బాగున్నారు కదా, అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. సో ఫైనల్గా మన కృష్ణానది ఒడ్డునున్న అమ్మవారి టెంపుల్ విజయవాడలోకి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, హిల్ మౌంటైన్ దగ్గర గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకా మేము మా ఇంటికి బయలుదేరుతున్నామండి. సో విజయవాడ లొకేషన్స్ చూసేద్దాం పదండి.
సో ఫైనల్గా ఈ జర్నీ అంతా అయిపోయాక మా ఇంటికి రీచ్ అయిపోయండి. చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి దగ్గరికి వచ్చేసాము. సో సంక్రాంతి సంబరాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. భోగి రోజు మనకి ఇట్లా ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నాము. రోజు భోగి రోజే కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. సో టెంపుల్లో మీకు ఎక్కువ కెమెరా ఎలా లేకపోయినా కొన్ని షార్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా, చూసేద్దాం పదండి టెంపుల్ బ్లాగ్. అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారన్నమాట. టికెట్ కూడా ఫ్రీ దర్శనం ఉంది, కానీ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని మేము కొంచెం 300 టికెట్ తీసుకొని డైరెక్ట్గా లిఫ్ట్లోంచి మేము వెళ్ళిపోయామన్నమాట. సో డైరెక్ట్గా టెంపుల్లోకి ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇది అమ్మవారిని దర్శించుకొని లోపలికి మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో కిందనే మనకి ప్రసాదాల కౌంటర్ అవన్నీ కింద ఉంటాయండి. సో పైన మేము ఇట్లా ఈ సంక్రాంతి అని భోగని ఫెస్టివల్కి కొన్ని పెట్టారనమాట. సో ఇక్కడేమో బొమ్మల కొలువుకి పెట్టారు. భోగి రోజు బొమ్మల కొలువు పెడతారు కదా సంక్రాంతి స్పెషల్గా. సో అందుకని ఇక్కడ అన్ని కొండపల్లి బొమ్మలు పెట్టారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చాలా అట్రాక్టివ్గా అన్నీ మన ట్రెడిషన్కి సంబంధించిన బొమ్మలన్నీ పెట్టారు. ఇక్కడ ఫోటో షూట్ చేస్తారండి. మనకి ఇమీడియట్లీ ఒక 30 మినిట్స్లో ఫోటో తీసి మనకి డైరెక్ట్గా హార్డ్ కాపీ ఇచ్చేస్తారనమాట. సో అందరూ ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతారు. సో అదే రోజు ఈవినింగ్ మేము కోడి పందాలకి వెళ్ళామండి. అక్కడే మా నియర్ దగ్గరలో ఉంటే చూస్తారు కదా కోడి పందాలది ఒక షూట్ తీశాను మీకోసం. సో ఇక్కడ కూడా జరుగుతుంది కోడి పందాలు. అన్ని ఈవెంట్స్ ఇక్కడ ఇప్పటికీ అన్నీ జరుగుతాయి. కోలాటాలతో ఇంటి ముందు అమ్మవారు ఊరేగింపు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి. చూస్తున్నారు కదా అందరూ కూడా కోలాటాలు బాగా ఆడుతున్నారు. మనకి ఇంటి ముందుకే అమ్మవారు వస్తారనమాట ఇక్కడ. చూస్తున్నారు కదా. సో ఇదే ఫెస్టివల్ రోజు మాకు ఈవినింగ్ ఇంటి ముందుకి పేరంటాలమ్మ తల్లి అమ్మవారు మాకు ఇంటి ముందుకు వస్తారనమాట. సో మేము అందరము కూడా ఆహ్వానిస్తాము అమ్మవారికి. హారతి పళ్ళెంలో హారతి అవి ఇచ్చి ఆహ్వానిస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుందండి ఇక్కడ. చూస్తున్నారు కదా అమ్మవారిని మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో మనకి ఇంటి ముందుకి వస్తారనమాట అమ్మవారిని. చాలా బాగా డెకరేట్ చేసి పూజ చేసిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవాలని అందరి ఇంటి ముందుకి వస్తారు. సో అదండి ఈ ఫెస్టివల్ మేము బాగా జరుపుకున్నాము. సంక్రాంతి స్పెషల్గా ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అమలు స్పెషల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.